హాయ్ అండి. వెల్కమ్ టు మాధవి లైఫ్ స్టైల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి కిడ్స్ రూమ్‌లో డ్రెస్సింగ్ టేబుల్, స్టడీ టేబుల్ అలాగే రూమ్ అంతా డీప్ క్లీనింగ్ చేస్తున్నాను. ఎలా ఆర్గనైజ్ చేస్తానో కూడా మీకు చూపిస్తానండి. చూసారు కదా ఎలా ఉందో ఆ స్టడీ టేబుల్లు, అలాగే డ్రెస్సింగ్ టేబుల్. అసలు భయమేస్తుంది. ఇది ఎంత టైం పడుతుందో ఏమో క్లీన్ చేయాలంటే. ఇందులో ఏంటంటే అన్నీ ఉన్నాయి. మిక్స్‌డ్ ఉన్నాయి. నెయిల్ పాలిష్ అలా ఉన్నాయి. టాయ్స్ ఉన్నాయి. ఏవేవో ఉన్నాయి. ఇంకా ఈసారైతే మొత్తం అంతా క్లీన్ చేసి సెగ్రిగేట్ చేస్తామనుకుంటున్నాను. ఇందులో చాలా వరకు జస్ట్ స్టోర్ రూమ్ లాగా అంటే స్టోర్ రూమ్ లాగా కాదు. ఏదో ఇంకా ఏవున్నా ర్యాండమ్‌గా ఏవున్నా ఈ కబోర్డ్‌లో పెట్టేలాగా అయిపోయిందనమాట. అందుకే ఇంక ప్రాపర్‌గా డ్రెస్సింగ్ టేబుల్ లాగా ఆర్గనైజ్ చేద్దామని అనుకున్నాను. ఇంకా ఏవైనా ఆడుకునేటివి అలాంటివి ఉంటాయి కదా! అవి ప్లస్ స్టడీ టేబుల్ మీద ఏవైనా ఉంటే కూడా నేను లోపల పెట్టేస్తూ ఉంటాను. ఎక్కడ పెట్టాలో ఇంగ తెలియక అదంతా. అందుకే ఇంక ఈసారి మొత్తం అన్నెసెసరీ థింగ్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయండి. పడేసేయాలి. అందుకే ఇంకా కొన్ని టాయ్స్ కూడా ఉన్నాయి ఇందులో. ఆడేసి అలా టేబుల్ మీద పెట్టేస్తారా, నేను తీసేసి డ్రెస్సింగ్ టేబుల్‌లో పెట్టేస్తాననమాట. అందుకే ఇది అంటే బ్యాక్ ఇలాగ ర్యాక్స్ వస్తాయి. ముందర మిర్రర్ వస్తుంది. స్టోరేజ్ లాగా అలా పెట్టించాననమాట. అమ్మాయిలు కదా! ఎక్కువగా అవసరం ఉంటుంది కదా! అని ఇట్లా ఎక్కువ స్టోరేజ్ పెట్టిచ్చేసాను. కింద కూడా 2 డ్రాస్ ఉన్నాయి. అందులో కూడా ఏవేవో టాయ్స్ అవి ఉన్నాయి. నేనైతే అదైతే ఇంకా ఈరోజు క్లీన్ చేయలేదు. నీట్‌గానే ఉంది. హాలిడేస్‌లో అదంతా నీట్‌గా క్లీన్ చేసేసి పెట్టేసిందనమాట మా అమ్మాయి. ఇంకా ఈరోజు మాత్రం డ్రెస్సింగ్ టేబుల్ క్లీన్ చేస్తూ ఉన్నాను. ఇంకా ప్రాపర్‌గా ఇప్పుడు అన్నీ ఇంగ యూజ్ చేస్తుంటారు కదా! పెద్ద పిల్లలయిపోయారు. ఇంకా ఈ టాయ్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి. అన్నీ తీసేస్తూ ఉన్నాను. చాలా వరకు సగం తీసేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడేంటంటే ఇంక వీళ్ళు పెట్టుకునే క్లిప్స్, బ్యాంగిల్స్, బ్యాగ్స్ అలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ బ్యాగ్స్ చిన్న చిన్నవి. ఇదొచ్చేసి చాలా బాగుంటుందండి. మనకు ఈ జ్యువెలరీ పెట్టుకోవడానికి చాలా బాక్సెస్‌లో పెట్టుకుంటాం కదా! అలా కాకుండా ఇది ఆర్గనైజ్ చేసుకున్నారనుకోండి జ్యువెలరీ ఆర్గనైజ్ బ్యాగు. అసలు ఎన్ని పడతాయో ఇందులో. ప్లస్ ఏంటంటే మనకి ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటుంది. మనకి కలర్ చేంజ్ అవ్వకుండా ఇలాగా కూడా ఉంటుందనమాట. అంటే కవర్ వస్తుంది కదా! చాలా బాగుంటుంది. ఎవరైనా స్పేస్ తక్కువగా ఉన్నా అది మాత్రం తీసుకోండి. బెస్ట్ అనమాట. ఇంకా ఇక్కడొచ్చేసి నేను మిస్టర్ మజిల్ వేసి క్లీన్ చేస్తున్నాను. బాగా మరకలుగా ఉన్నాయన్నమాట. కొంచెం స్క్రబ్ గూడా వేసేసి క్లీన్ చేశాను. లేదంటే మరకలు పోవడం లేదు. ఇంకా పేపర్స్ అలా ఏం వేయడం లేదు. లోపలంతా వైట్ లామినేషన్ ఉంది. జస్ట్ ఇలాగ వైప్ చేసేసుకుంటే సరిపోతుంది అంతే ఎప్పుడైనా. చాలా మురికిగా ఉంది గదా! అందుకే ఒక 2, 3 టైమ్స్ క్లీన్ చేశా నేను. క్లీన్ అంతా చేసిన తర్వాత ఇలా నీట్‌గా ఉంది. కొంచెం డ్రై అయ్యేంత వరకు వదిలేసాను నేను. చూసారా? మొత్తం ఎంత నీట్‌గా వచ్చేసిందో. ఏమంటే వైట్ లామినేషన్ వల్ల కొంచెం మరకలు పడినా బాగా కనిపిస్తది. అదొక్కటే ప్రాబ్లము. ఇంకా ఇప్పుడు నీట్‌గా ఇంకా ఆర్గనైజ్ చేస్తాను. ఏవేవో యూజ్ చేస్తారో అవి మాత్రమే పెడుతున్నాను. ఇంకా నెయిల్ పాలిష్‌లన్నీ వాళ్ళే యూజ్ చేస్తుంటారు పెట్టేసాను. ఇది సిల్వర్ జ్యువెలరీ అనమాట. బ్రాస్లెట్స్, చైన్స్, ఇయర్ రింగ్స్ అన్నీ అందులో పెట్టేసాను. ఇవి గాగుల్స్. ఇది బార్బీదనమాట. చాలా చిన్నప్పుడు ఆల్మోస్ట్ ఒక 16, 17 ఇయర్స్ ఓల్డ్‌దనమాట. అది అట్లే ఉంది ఎత్తి పెట్టుకుంది మా అమ్మాయి. ఇంకా ఈ బ్యాంగిల్స్ కూడా ఇక్కడే పెట్టేసాను. ముందు నా డ్రెస్సింగ్ టేబుల్‌లో పెట్టేదాన్ని. ఇంకా నేను ఇంక వీళ్ళకి అన్నీ అరేంజ్ చేసి పెట్టేసాను. ఇవన్నీ ఏంటంటే బ్రాస్లెట్స్, ఇవి చైన్స్, బీడ్స్ చైన్స్ ఉంటాయి కదా! అవన్నీ. నా చిన్న చిన్న బాక్స్‌లో ఏవేవో ఉన్నాయి. ఇంక అవన్నీ తీశాను. ఇవి కడాసు. ఇక బాక్స్‌లో ఎందుకు ప్లస్ ఆ జ్యువెలరీ ఆర్గనైజ్ దాంట్లో కూడా పట్టదనమాట. ఇవి కొంచెం లావుగా ఉన్నాయి. సరిపోదు. అందుకోసం దాంట్లో పెట్టాను ఓపెన్‌గానే. ఇంకా వాచెస్ అన్నీ కూడా ఇలాగ ఒక బాక్స్‌లో ఏసి పెట్టాను. ఇవి స్క్రంచీస్, క్లిప్స్ అలాంటివన్నీ. ఇంకా పైన యూజ్ చేయనిటివన్నీ పెడుతున్నాను. ఇవి కొన్ని టాబ్లెట్స్ అలాంటివున్నాయి. ఇవేంటంటే బీడ్స్ జ్యువెలరీ చేయడానికి బీడ్స్ అన్నీ అలా మగ్గులో వేసి పెట్టేశాను. ఇదొచ్చేసి ఇలా డోర్‌కి వెనకాల. నేను మెజర్‌మెంట్స్ అన్నీ చూసుకొని నీట్‌గా సరిపోతుందా లేదా చూసి నేను ఇది ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టానండి. ఎవరికైనా కావాలంటే పెట్టుకుంటే చాలా బాగుంటుంది.
అంటే మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 సైడ్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ చిన్న చిన్నవి ఉన్నాయి గదా! ఇవి కొన్నైతే చిన్నప్పుడు గూడా ఉన్నాయి. నేను జస్ట్ అలాగే పెట్టాను. నీట్‌గా బాగుంటుంది కదా అనేసి. కింద వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ పెట్టేశాను. ఇంకా పెద్దవున్నాయి. అవి లోపల కబోర్డ్‌లో పెట్టాను. చిన్న చిన్నవి మాత్రమే ఇక్కడ పెట్టాను నేను. ఫుల్ ఇంకా ఆర్గనైజ్ చేసిన తర్వాత ఇలా ఉంది. ఇంకా ఇప్పుడు అదంతా కూడా క్లీన్ చేయాలి. ఏవేవో పెట్టుకుంటారు. నేను పడేస్తానంటే వద్దంటారు. మళ్ళీ నీట్‌గా పెట్టుకోమంటే పెట్టుకోరనమాట. జస్ట్ అలాగా నేను క్లియర్ చేయండి టేబుల్ అంటే డ్రా తీసేసి ఆ డ్రాలో వేసేస్తారు మొత్తం అంతా. ఇంక నేను కూడా కొన్ని ఏవన్నా ఉంటే తీసేసి ఆ డ్రెస్సింగ్ టేబుల్‌లో, డ్రాస్‌లో నేను కూడా పెట్టేస్తాను. మళ్ళీ ఏవన్నా పడేస్తే పడేసావా? మాకు కావాలి అవి ఇవి అంటారు. అందుకోసమే ఇంత చెత్త వచ్చేస్తుంది ఇంట్లో మొత్తం. సమ్మర్ హాలిడేస్‌లో పైన ర్యాక్స్ అన్నీ నీట్‌గా తీసి క్లీన్ చేసి పెట్టేసాననమాట. అందుకే బుక్స్ అంతా ఏం లేవు. ఇవి రోజు వాడే బుక్స్ అన్నీ ఇక్కడ పైన పెట్టేస్తాను. ఇంకా అటు సైడ్ ఉండేటివన్నీ అవి అసలు యూజ్ చేయము. ఏవేవో ఓల్డ్‌వి బుక్స్ అనమాట. ఇంకా ఈ బాక్స్ వచ్చేసి లాస్ట్ టైమ్ ప్రాజెక్ట్ వర్క్ చేసింది కదా! వాటివన్నీ ఉండేయి దాంట్లో. అన్నీ దాంట్లో వేసేసాను. ఇంకా లోపల ఏం క్లీన్ చేయకుండా జస్ట్ పైన మాత్రమే క్లీన్ చేస్తున్నానిక్కడ. ఇప్పుడేమో నీట్‌గా క్లీన్ చేసినప్పుడు ఖాళీగా ఉంటుంది. ఆ పైన ర్యాకు, కింద టేబుల్ అంతా. ఒక 1 వీక్, 10 డేస్ తర్వాత మొత్తం ఫుల్ అన్నీ వచ్చేస్తాయి. నేనిప్పుడైతే డెకోర్ ఐటెమ్స్ అలాంటివేవి పెట్టడం లేదండి. టేబుల్ ఏంటంటే లెంత్ ఉంది. వెడల్పు తక్కువుందనమాట. ఏవన్నా పెడితే మనము చదువుకోవడానికి, రాసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకే నేను టేబుల్ మీద ఎటువంటి డెకోర్ ఐటెమ్స్ అయితే అస్సలు పెట్టను. జస్ట్ అలా ఖాళీగానే పెట్టేస్తాను. ఇంకా అలాగే లాస్ట్ ఇంకా మిర్రర్ గూడా క్లీన్ చేస్తున్నాను. చాలా టైం పట్టింది. ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ పట్టింది. వీడియోలో మాత్రం జస్ట్ ఒక 5, 6 మినిట్స్ లాగే ఉంటుంది కదా! ఇంత టైం పట్టింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ బెడ్ పైన ఇంకో ర్యాక్ ఉంది అనమాట. ఇక్కడ సాఫ్ట్ టాయ్స్ అన్నీ పెట్టేసాము. ఇంకా ఇది కూడా ఆల్మోస్ట్ 1 ఇయర్ అసలు నేను క్లీన్ చేయలేదు ఈ మధ్య. ఎందుకంటే పిల్లలు ఆడుకోవడం లేదు. మా చిన్నమ్మ అయితే 2 ఇయర్స్ బ్యాక్ కూడా ఫుల్లు వీటితో ఆడుకునేది. నేను ఎత్తిపెట్టేటప్పుడు అందుకు క్లీన్ చేసేదాన్ని, ఆర్గనైజ్ చేసేదాన్ని. ఇప్పుడు ఎవరైనా చిన్న పిల్లలు ఇంటికొస్తే వాళ్ళు మాత్రమే తీసుకొని ఆడుకుంటూ ఉంటారు. మళ్ళీ తర్వాత పైన పెట్టేస్తాను. ముందైతే ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు కదా! ఇప్పుడు కొంచెము మురికిగా, డర్టీగా అయిపోయినా నేను వాషింగ్ మిషన్‌లో వేసి క్లీన్ చేసి ఆరబెట్టి మళ్ళీ లోపల పెట్టేదాన్ని. ఈ మధ్య అసలు చేయడం లేదు. అందుకే చాలా రోజులైపోయింది కదా! అందుకే ఇంక ఇవి కూడా క్లీన్ చేసేస్తున్నాను. ఈ సాఫ్ట్ టాయ్స్ అన్నీ గిఫ్ట్‌లే అండి. ఫుల్ చిన్నప్పటి నుంచి అనమాట ఇద్దరివి. అన్నీ అట్లాగే పెట్టాను నేను. ఇక లోపలైతే మాత్రం నేను డస్ట్ మాత్రం చాలా ఉండింది. అంత ఉంటుందని అనుకోలేదు. అసలు ఎప్పుడు క్లీన్ చేశానో కూడా తెలీదనమాట ఈ ర్యాక్ నేను. ఇది బెడ్ పైన ఇట్లా వచ్చేలాగా మేము డిజైన్ చేసుకున్నాము. ఇది మిర్రర్ పెట్టించాము. సాఫ్ట్ టాయ్స్ పెడితే నీట్‌గా ఉంటుంది. కనిపిస్తూ ఉంటుంది. ప్లస్ దుమ్ము పట్టకుండా ఉంటుందనేసి ఈ ర్యాక్స్ ఇలా పెట్టించాము. లేదంటే ఏదైనా లోపల కబోర్డ్‌లో అలా వేస్తూ ఉంటే దుమ్ము పట్టిపోయేది. పాడైపోయేదనమాట. ఇందులో నీట్‌గా పెట్టేస్తే బాగా ఉండేటివి. అందుకే ఏవి పాడవ్వలేదు. అలాగే ఉన్నాయి. కొన్నైతే 17 ఇయర్స్ ఓల్డ్ సాఫ్ట్ టాయ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇంకా నీట్‌గా అరేంజ్ చేస్తూ ఉన్నాను. ఇది కూడా క్లీన్ చేయడానికి చాలా టైం పట్టింది. మధ్యలో నేను లంచ్ ప్రిపేర్ చేసి, తినేసి కొంచెం బ్రేక్ తీసుకొని మళ్ళా ఇదంతా స్టార్ట్ చేశాను ఇది. నాకు ఆ రోజంతా ఫుల్ పనిగానే ఉండింది. కానీ అవ్వలేదు. మళ్ళీ కొన్ని పెండింగ్ నెక్స్ట్ డే చేశాను నేను.
ఇవన్నీ చాలా వరకు గిఫ్ట్‌లే ఉన్నాయి. 2 ఐటెమ్స్ సేమ్ కూడా ఉన్నాయన్నమాట. నీట్‌గా క్లీన్ చేసిన తర్వాత ఇలా ఉంది. ఇంక ఇదైతే నెక్స్ట్ డే అండి. నాకు ఆ రోజు అవ్వలేదు కొంచెము. చాలా ఈవినింగ్ వరకు టైం పట్టింది. ఇంకా బాగా టైర్డ్ అయిపోయాను. ఇదైతే నెక్స్ట్ డే క్లీన్ చేస్తున్నాను. ఇంకా కప్‌బోర్డ్స్ లోపలైతే నీట్‌గానే ఉంది. అప్పుడప్పుడు నేను క్లీన్ చేసి పెట్టేస్తూ ఉంటాను. బట్టలన్నీ అరేంజ్ చేసేటప్పుడు కొంచెం క్లీన్ చేసి పెట్టేస్తాను. అందుకే ఓన్లీ పైన కప్‌బోర్డ్స్ మాత్రమే నేను క్లీన్ చేస్తున్నాను. హ్యాండ్ ప్రింట్స్, ఆయిల్ మరకలు అలాంటివి ఉంటాయి కదా! అందుకోసం ఇంకా పైన మాత్రమే క్లీన్ చేస్తూ ఉన్నాను. లోపల కబోర్డ్స్ మాత్రం నేను రెగ్యులర్‌గానే క్లీన్ చేస్తూ ఉంటాను. ఏవైనా ఓల్డ్ బట్టలున్నా అవన్నీ తీసేసి పడేయడం అలా చేస్తా ఉంటాను. ఇదొచ్చేసి టాయ్స్ ఉంటాయన్నమాట. ఈ కబోర్డ్‌లో బాత్రూమ్ పక్కనే ఉంటుంది. ఇది కూడా రీసెంట్‌గానే క్లీన్ చేశాము. ప్లస్ ఇంక ఈ మధ్య ఇవి యూజ్ చేయడం లేదు టాయ్స్ అవన్నీ. నీట్‌గా లోపల బాక్స్‌లో ఉన్నాయి. ఒక దాంట్లో టాయ్స్, ఒక దాంట్లో బుక్స్ యూజ్ చేయనిటివి అవన్నీ పెట్టాను. ఇంకా అందుకే అది నేను టచ్ చేయలేదనమాట. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఇది స్లైడ్ డోర్ గూడా క్లీన్ చేస్తూ ఉన్నాను. వర్షం పడినప్పుడు డైరెక్ట్‌గా ఇట్లా గ్లాస్ మీద పడతాది. ఫుల్లు మరకలుంటాయన్నమాట. అందులో చెట్లున్నాయి కదా! ఆ మట్టి గూడా పడుతుంది. ఇంక నెక్స్ట్ వచ్చేసి నేను ఇది స్టడీ టేబుల్ ఎంత ఉందో ఇందులో ఇదిగిన. ఇదంతా క్లీన్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది. క్లీన్ చేయొచ్చు. కానీ ఏవేవో ఉంటాయి. ఏవైనా పడేస్తే వద్దంటారు. అదే ప్రాబ్లము. అన్నీ కావాలంటారు. కానీ నీట్‌గా సర్దుకోరనమాట. పెయింట్ బ్రష్‌లు ఎన్నున్నాయో అవి కనిపించవన్నమాట. లోపల పడేసుంటారు. మళ్ళీ కొత్తవి కొంటారు. పెన్సిల్స్ అలాగే. ఇప్పుడు నేను క్లీన్ చేస్తుంటే ఎన్ని పెయింట్ బ్రష్‌లున్నాయో అసలు. కొన్నైతే కొత్తవి యూజ్ చేయనివి కూడా ఉన్నాయి. ఇదొక 2, 3 టైమ్స్ క్లీన్ చేశాను నేను కాలిన్ వేసి. లాస్ట్‌కి ఇలాగ నీట్‌గా వచ్చింది. ఇటు సైడ్ కూడా అలాగే ఉంది. ఇటు సైడ్ కొంచెం బెటర్. ఓన్లీ పేపర్స్, ఆ స్కెచ్ పెన్ మాత్రమే ఉన్నాయి. ఇదైతే మరి చాలా మురికి ఎక్కువగా ఉంది. ఎందుకంటే డోర్ పక్కనే ఉంటుంది గదా! డస్ట్ అయితే చాలా ఉండింది దీంట్లో. నీట్‌గా ఒక 2 టైమ్స్ స్క్రబ్ ఏసి కూడా క్లీన్ చేశాను. ఆ తర్వాతే పోయింది ఇదంతా. ఇంకా టేబుల్ డ్రాలో ఉండేటివన్నీ తీసి బెడ్ మీద వేసేసాననమాట. ఇంకక్కడ కష్టంగా ఉంది నాకు నిల్చొని చేయడానికి. అందుకే హ్యాపీగా బెడ్ మీద వేసి కూర్చొని అన్నీ సెగ్రిగేట్ చేశాను. సెపరేట్‌గా ఇవి పౌచెస్‌లో వేసి పెట్టేసాననమాట. పెయింట్ బ్రష్‌లయితే ఎన్ని ఉన్నాయో అసలింక యూజ్ చేయనివి కూడా కొన్ని ఒక ప్యాకెట్ అలాగే కొత్తగా ఉంది. నీట్‌గా ఉండేటివన్నీ తీసి సర్దేశాను. ఇంకా మిగిలినదంతా నేను ఇంగ ఇది ఈ పేపర్స్ ఉన్నాయి ఏవేవో స్టిక్కర్సు, డ్రాయింగ్ వేసిన పేపర్స్ అవన్నీ ఉన్నాయి. ఇట్లా ఒక ఫోల్డర్‌లో వేసి పెట్టేసా. ఇవి కొన్ని స్టిక్కర్సు, పెయింటింగ్ వేసినటివి అవన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఒక ఫోల్డర్‌లో వేసి పెట్టాను. ఇంకా ఇదంతా చెత్త అనమాట. పడేయలేదు. ఒక కవర్‌లో వేసి పెట్టేసా అన్నమాట. మళ్ళీ అందులో నాకు అవి కావాలి, ఇవి కావాలంటారు అందుకు. ఇంకా డ్రాస్ అన్నీ నీట్‌గా ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాను. చిన్న చిన్న బుక్స్, డైరీస్ అలాంటివన్నీ ఉన్నాయి. ఇది నెక్స్ట్ పక్కన ఉండే డ్రా అనమాట. ఇందులో పెద్దగా ఎక్కువ ఏం లేవు. కొన్ని బుక్స్, పేపర్స్ ఇలాంటివి పెట్టానంతే.
ఫైనల్‌గా ఇలా ఉంది. చూడడానికి మాత్రం చాలా నీట్‌గా, హ్యాపీగా అనిపిస్తుంది. కానీ క్లీన్ చేయడానికి మాత్రం చాలా డిఫికల్ట్. చాలా టైం గూడా పట్టిందనమాట. రిజల్ట్ చూసిన తర్వాత చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఏదైనా. ఇంక మొత్తం అంతా క్లీన్ అయిపోయింది కదా! ఇంకా బెడ్‌షీట్ గూడా తీస్తున్నాను. ఇంకా అలాగే కర్టెన్స్ ఉన్నాయి. ఇవి గూడా తీసేసి మిషన్‌కి వేద్దాం అనుకుంటున్నాను. ఇవి గూడా చాలా రోజులైంది వాష్ చేసి. ఇవి యాక్చువల్‌గా ఏంటంటే లైట్ బేబీ పింక్ కలర్‌లో ఉండేటివి. ఫుల్ కలర్ చేంజ్ అయిపోయినాయి. ఎందుకంటే డైరెక్ట్‌గా సన్‌లైట్ పడుతూ ఉంటుంది. ఆ షేడ్ వల్ల ఇలా అయిపోయినాయి. చాలా వెయిట్ ఉంటాయి ఇవైతే గిన. ఇంకా ఇవి మిషన్‌లో వేసేసి ఇంక తర్వాత ఇక్కడే ఆరేసాననమాట ఈ బాల్కనీలోనే. ఇంకా హాల్‌లో డైనింగ్ టేబుల్ దగ్గర అవున్నాయి. అవన్నీ గూడా ఇంకా నేను క్లీనింగ్ స్టార్ట్ చేయాలి. ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క రోజు చేద్దాం అనుకుంటూ ఉన్నాను. తర్వాత ఇంకా బెడ్‌షీట్‌లన్నీ గూడా చేంజ్ చేసేసాను. ఫైనల్‌గా 2 డేస్ పట్టింది ఈ రూమ్ క్లీన్ చేయడానికి నాకు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.